చివరికి ఆమె రక్షణ సేన అనే పేరునే టీఆర్ఎస్ అనే పదం వచ్చేలాగా చూస్ చేసుకున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది వంశీ. థ్యాంక్ యూ స్వామి. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనలు సవరణలు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి సచివాలయం గ్లాస్ క్లాడింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2540 కోట్ల ప్రణాళికకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ వర్క్స్ కు సంబంధించి 798 కోట్ల ప్రతిపాదనకు ఓకే చెప్పింది కేబినెట్. ఉండవల్లి జోన్లో మౌలిక వసతులకు 580 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. 220 kV కేబుల్స్ రీరూటింగ్ కు సంబంధించి 1180 కోట్ల పనులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సుమారు 3.5 గంటల పాటు కీలక నిర్ణయాలపై మంత్రివర్గ భేటీలో చర్చించారు. పరిపాలన, అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ సాగింది. ఉద్యోగ మౌలిక వసతులు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడులు వంటి పలు అంశాలపై చర్చ జరగగా దాదాపు 20కి పైగా అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. కేబినెట్ అజెండాతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పెట్రోల్, డీజిల్ సరఫరా, పెట్టుబడుల ఆకర్షణపై కూడా మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు 3099 కోట్ల సవరణ చేయాలని అంచనా వేశారు. తిరుపతి సమీపంలో స్పోర్ట్స్ స్కూల్ కోసం భూములు కేటాయించే అంశానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కడపలో డంపింగ్ యార్డు కోసం 92 ఎకరాల భూమిని కేటాయించనున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ కు భూములు కేటాయించే అంశానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిత్తూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు భూములు బదిలీ చేసే అంశానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హోంశాఖలో 385 కానిస్టేబుల్ను హెడ్ కానిస్టేబుల్ గా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఓకే చెప్పింది. హైకోర్టు, జిల్లా న్యాయ వ్యవస్థలో 21 పోస్టులను సృష్టించనున్నారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఆఫీస్ మేనేజర్ పోస్టును అప్గ్రేడ్ చేయనున్నారు. పంచాయతీరాజ్ శాఖలో 20 పోస్టులను కొత్తగా చేర్చనున్నారు. 9 అవుట్సోర్సింగ్ పోస్టులను కూడా యాడ్ చేయనున్నారు. రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు ఖర్చుల మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి 124.5 కోట్లు కేటాయించనున్నారు. అలాగే మున్సిపల్ ఆస్తుల లీజ్, రెంట్ ఫిక్సేషన్ నిబంధనల్లో మార్పులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.